మొదటి విన్నపం ఏమిటంటే రేపటి నుంచే వీలైతే మీరు కాఫీలు టీలు పాలు చక్కెర ఆపు చేయండి. 6 నెలల్లో మీ ఆరోగ్యం 70% బాగైపోతుంది. ఇంత గట్టిగా చెప్పగలను. వాళ్ళకంటే ఇప్పుడు దానికి కాంపెన్సేట్ చేస్తూ ఏమేమి తీసుకోవాల్సిన అవసరం? దానికి కాంపెన్సేట్ కాదు, పర్యాయం కాదు. నిజంగా మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన దేశ సంప్రదాయమైన కషాయాలు మీకు సమతులనాన్ని కలుగచేస్తాయి. అందులో ముఖ్యంగా రావి ఆకు, వేపాకు, మునగాకు, కరివేపాకు, తమలపాకు, ఈ ఆకుల కషాయాలు ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని చాలా వేగంగా సరిచేసేదానికి వీలవుతుంది. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తే మన తెలుగు రాష్ట్రాల్లో గోంగూర ఆకు ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం, అద్భుతమైన పదార్థాలు. సో ఈ కషాయాల్ని మీరు ఈ కాఫీలు టీలకు బదులుగా పాలు ఆఫ్ చేసి ఆ చక్కెర చెరుకు పదార్థం నుంచి వచ్చే బెల్లం కూడా తీసుకోకండి. తీపి కోసం తాటి బెల్లం వాడండి. రక్తహీనత మిగిలిన చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. సో మీరు కషాయాలు వాడటం మొదలు పెడితే సగానికి సగం రోగాలు మీవి బాగవుతాయి. మీరు ఎప్పుడైతే ఆ హార్మోన్ అసమతులనాన్ని కలిగించుకోవడం ఆప్ చేస్తారో ఈ కాఫీలు టీలు పాలు గుడ్లు మూలకంగా మీకు 90% శక్తి వచ్చేస్తుంది. ఈ మూడ్ స్వింగ్స్ అంటారు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళలో ఎక్కువగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా 40-45 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఈ ముట్టు ఆగుతున్నప్పుడు, మెనోపాస్, ఈ పోస్ట్ మెనోపాస్, ప్రీ మెనోపాస్, ఏదేదో పేర్లు పెట్టుకుంటున్నారు. బట్ అంతా ఒకటే, హార్మోన్ ఇంబ్యాలెన్స్. అప్పుడు ప్రకృతి సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడేమవుతుందంటే ఈ ఆధునిక పదార్థాల వల్ల మొత్తం జీవితాంతం మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్లోనే జీవనం చేస్తున్నారు. దానికి తోడు ఆధునిక జీవన శైలిలో ఒత్తిడులు అవన్నీ మళ్ళా ఒకదాని మీద ఒకటి ఇంకా ఎక్కువ ఇబ్బందులను కలుగచేస్తున్నాయి. సో ఇవన్నిటిని మీరు ప్రజ్ఞాపూర్వకంగా గమనిస్తూ ఒకదాని నుంచి ఒకదాన్ని మీరు విడిపించుకొని క్లియర్గా ఈ ఆహార పదార్థాలని ఒకవైపు దూరం చేస్తూ ఈ ఇబ్బందులు ఈ ఒత్తిడులను సరిగ్గా అర్థం చేసుకుంటూ ఇవి కృతకంగా తయారవుతున్నవి. నిజంగా లోపల మనకు కావాల్సింది స్వతంత్రంగా అసమతులనం లేకుండా బతకటం మొదలు పెడితే ఈ అతంత్రం దూరం అవుతుంది. ఈ అతంత్రం నుంచి బయటపడాలంటే హార్మోన్ బ్యాలెన్స్ కావాలి మీకు ఆడవాళ్ళకి. ఇది ఈ ఆధునిక పద్ధతుల్లో లేదు. లేకపోతే బూస్ట్ తాగు, ఇది తాగి, అది తాగి, ఇలాంటివన్నీ నాన్ సెన్స్, మీకు ఆరోగ్యం కలగజేయవు. లేదు డ్రై ఫ్రూట్స్ తినండి, ఇది చేయండి, ఈ న్యూట్రిషనిస్ట్ వాళ్ళంతా లేనిపోనివంటివన్నీ చెప్తున్నారు. నిజంగా మూలం ఇక్కడ దెబ్బతినింది, దాన్ని మీరు సరి చేసుకోవాలి.